నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పునఃప్రారంభమైన పాఠశాలలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నందివెలుగు గ్రామం నుండి ఆటో నగర్, విఎస్ఆర్ కాలేజీ, ఐతానగర్, గాంధీ చౌక్ మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మనోహర్ కి స్వాగతం పలికారు.
పడతారా పోయి మేమే ముందుంటామన్నా అందుకే ముందు స్లో వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. జూన్ 12న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో వేసవి సెలవులు ఒకరోజు పొడిగించారు. దీంతో జూన్ 13న పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు, ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు పాఠశాలలు నిర్వహించనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నా పేరు అక్షయ్. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చదువుతున్నాను. టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు. ఈ సంవత్సరం కూడా నేను ఇక్కడే చదువుకుంటాను. మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. ఎంఈఎస్ గంగానంపేట. గత విద్యా సంవత్సరం మరి ముగిసింది. ఈ విద్యా సంవత్సరం నూతన దినంలో మనం ప్రవేశించాం. ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైనవి. జూన్ 13వ తారీఖున 2024 పిల్లలందరూ కూడా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలని నిన్నటి రోజే మొత్తం పరిశుభ్రం చేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా, అంటే పిల్లల్ని స్వాగతం పలకడం కోసం ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చారు. 5 సంవత్సరాలు లేని పిల్లలందరూ కూడా అంగన్వాడీ నుంచి రావడం జరిగింది. మరి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కిట్స్ రావడం జరిగింది. మండలానికి దాదాపు 1,00,000 కిట్లు మన తెనాలి మండలానికి రావడం జరిగింది. ఈ కిట్లన్నీ కూడా స్కూల్ పాయింట్కి చేర్చారు. ఈరోజే మరి ఆ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కిట్లో అన్నీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి షూ కావచ్చు, సాక్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, హై స్కూల్లో నోట్ బుక్స్ పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పంపించి పాఠశాలలో 10వ తరగతి పుస్తకాలు మారినటువంటి పుస్తకాలు కూడా రావడం జరిగింది. అన్ని క్లాసుల పుస్తకాలు కూడా మరి స్కూల్ పాయింట్కి చేర్చడం జరిగింది. ఆ కిట్లు కూడా ఇస్తారు. వాటిని కూడా తీసుకొని పిల్లలు బాగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు, తరగతిలో అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి
గతంలో మరి మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. మరి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి మరి పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం గురువారం నుండి ప్రారంభించారు. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు పుబ్బ నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూలమంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా వారు రోజు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిహోత్రానికి చుట్టూత అయ్యా ఈ ఉండేటువంటి అందరూ కూడా కూర్చోండి. మగవాళ్ళు 27 ఉన్నాయి మీ దగ్గర. కరెక్ట్ గా 27 మంత్రాలు మాత్రమే జరుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతయే వరవరద సర్వజనం మే వశేలసమానక స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతయే వరవరద సర్వజనం మే వశమగణపతయే వరవరద సర్వజనం మే వశమం గణపతయే వరవరద సర్వజనం మే సర్వజనం మే వశమానక స్వాహా. ఇదం నమః. ఆ యాగం చేసేటువంటి ఫలితం మనందరికీ కూడా మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి పనులు జరగవు. ఎందుకంటే ఉత్తరాయణం చాలా విశేషమైనటువంటి దాంట్లో ఇందాక స్వామి చెప్పినప్పుడు మొట్టమొదటిగా విష్ణు యొక్క ఆరాధన చేసుకున్నాము. మన నవగ్రహ దేవతలందరినీ కూడా మనం అక్కడ చూసామన్నీ కూడా పాల్గొన్నాం. మనకు కావాల్సినటువంటి కైంకర్యాలన్నీ చేశారు వారు. కానీ ఇది మన యొక్క కాయంతో చేసుకునేటువంటి హోమం, మనం మన చేతులతో చేసుకునేటువంటి హోమం కాబట్టి చక్కగా అందరూ కూడా ఇంతమంది పుబ్బా నక్షత్ర జాతకులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహము, స్వామి యొక్క అనుగ్రహము, మాత త్రిపుర సుందరి దేవత యొక్క అనుగ్రహము ఎల్లవేళలా కలగాలని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాము. గణపతి పూజ, పుణ్యావచనము, అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము, అలాగే నక్షత్ర శాంతి హోమము, మృత్యుంజయ హోమము, పరాంబికైన జగదాంబిక లలితాదేవి మూలమంత్ర హోమ కార్యక్రమాలని పురస్కరించుకొని ఆద్య పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాము. రేపు ఉత్తరా నక్షత్రం, శుక్రవారము. ఉత్తరా నక్షత్రం చాలా విశేషమైనది. లక్ష్మీ అమ్మవారి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం. శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. రేపు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కొరకు హోమము, అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా రేపు ఉత్తరా నక్షత్ర హోమ కార్యక్రమం చేసుకుంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.